ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క లెంట్ సీజన్లో 4వ వారము 5వ దినమునకు వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క 4వ వారంలో మన యొక్క అంశము లేకపోతే థీమ్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్, త్యాగము మరియు సేవ. మరి ఇందులో భాగంగా మనము మరి బైబిల్ ఉన్న ఎడలా మనం తెరిచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం దాకా చదువుకుందాము. ఫిలిప్పీలకు 2:5 నుంచి 7వ వచనం దాకా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఎంతగానో మరి ఆ త్యాగము మరియు ఆ సేవ అనేటటువంటి దాని గురించి ప్రస్తావిస్తూ మరి క్రీస్తును పోలి నడుచుకోమని చెప్పి చెప్తున్నాడు. మరి యేసు ప్రభువారు తన యొక్క దైవిక స్వభావం కలిగి ఉన్నప్పటికీ మరి సేవకుడిగా మారటం ద్వారా మరి ఆయనలో ఎంతో వినయమును చూస్తున్నాము. సేవకు ఒక మోడల్గా, మనకు ఒక రోల్ మోడల్గా క్రీస్తు ప్రభు ఉండటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు ముఖ్యంగా మరి 3 విషయాలు మనం వింటున్నాము. ఒకటి, క్రీస్తు మనస్తత్వము, ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కలిగిన మనసు అంటున్నాడు కదా, కాబట్టి ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. రెండవది, సేవ యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ సర్వీస్. మరి ఇది ఏదో ఇక లోకపరమైనటువంటి సర్వీసెస్ కాదండి. మరి మన దాని యొక్క ప్రత్యేకత ఏంటి, స్వభావం ఏంటిది. మరి అంతేకాకుండా మూడవది, త్యాగము మరియు సేవలో జీవించటము, లివింగ్ అవుట్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్. మరి మొట్టమొదటిది క్రీస్తు మనస్తత్వము, ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వలె అదే మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పి పౌలు మరి ప్రబోధిస్తున్నాడు ప్రియులారా. మరి దేవుని స్వభావంలో ఉన్నటువంటి యేసు తన స్థితిని అంటి పెట్టుకొని ఉండకూడదని చెప్పి తనను తాను తగ్గించుకోవాలని చెప్పి ఎంచుకున్నాడు. ఇక్కడ ఎంతో తేటగా ఉంది కదా ప్రియులారా. మరి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కలిగి ఉండేది. తర్వాత వచనంలో ఏమనుందంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. కాబట్టి జీసస్ హూ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. మన యొక్క దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాల. ఆ డివైన్ నేచర్ కలిగి ఉంటున్నాడు, ఆ డివైన్ అట్రిబ్యూట్స్ కలిగి ఉంటున్నాడు. దైవికమైనటువంటి ఆ శక్తులు, దైవికమైనటువంటి స్వభావం మనసు ఉన్నప్పటికీ కూడా ఈ లోకానికి ఒక మనిషి కుమారుడుగా, సన్ ఆఫ్ మ్యాన్గా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి నరావతారుడా ఉంటున్నాడు. కానీ ఆయనలో చూసేది, హి చోజ్ నాట్ టు క్లింగ్ టు హిస్ స్టేటస్ బట్ టు హంబుల్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని చెప్పి చూస్తున్నాం ప్రియులారా. ఎంత దీనాతి దీనము అని చెప్పి మనం పాడతాం కదా. ఎంతో దరిద్రుడుగా, దీనుడుగా ఒక పరిచర్య చేయటానికి వచ్చాడు, పరిచారకుడుగా. ఏదో నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ అదర్స్. ఇతరులకు సేవ చేయటం కోసం యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉంటున్నాడు పిల్లల. ఈ యొక్క మైండ్ సెట్ ఏంటంటే, దిస్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్టీయింగ్, స్వీయ ఖాళీ చేసుకునేటటువంటి చర్య పిల్లల. ఎంప్టీయింగ్ అవర్ సెల్వ్స్, రిక్తులుగా మారపటం. యేసు ప్రభువును చూస్తే ఇక్కడ యొక్క వచనంలో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను అని చెప్పి ఉంటున్నది పిల్లల. ఫర్గెటింగ్ అవర్ పాస్ట్, అవర్ బ్యాక్గ్రౌండ్, మరి అవర్ వరల్డ్లీ స్టేటస్ పిల్లల. ఇక లోకపరంగా ఉన్నటువంటి అన్ని కూడా, ఆ కులము, మతము, జాతి భేదము, లేకపోతే ఆస్తి అంతస్తు, అవన్నీ కూడా పక్కన పెట్టడం, రిక్తులుగా చేసుకోవటం, ఉన్న పాటన
కాబట్టి అటువంటిది యేసు ప్రభులో చూస్తున్నాం. దిస్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్టీయింగ్, ఆయనలో ఎంత దీనత్వం చూస్తున్నాం, హ్యూమిలిటీ ప్రియులారా. మరి అంతేకాకుండా నిజమైన గొప్పతనం ప్రియులారా. ఇట్ డెమాన్స్ట్రేట్స్ దట్ ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ సర్వింగ్ అదర్స్. మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఇతరులకు సేవ చేయటమే అది ఒక గొప్ప పరిచర్య ప్రియులారా. ఈ రీతిగా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఇవన్నీ చేస్తున్నాను అంటే అది మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము. కాబట్టి ఈ రీతిగా ఇతరులకు చేయటంలో దాంట్లో ఎంతో త్యాగం ఉంటున్నది, ఎంతో ప్రేమ ఉంటున్నది, ఎంతో గొప్పతనం ఉంటున్నది ప్రియులారా. ఇతరుల కోసం శ్రమించటము, ఇతరుల కోసము మరి యేసు ప్రభువు తన యొక్క ప్రాణమునే పెట్టి ఉంటున్నాడు. అనేక మంది మిషనరీల యొక్క జీవితాలు చూస్తే వారి యొక్క దేశాలను విడిచిపెట్టి దేశం కాని దేశంకు వెళ్ళి అక్కడ వారి యొక్క ప్రాణాలను అర్పించి ఉంటున్నారు. కుటుంబాలు ఆ కంఫర్ట్ జోన్ అటన్నిటి నుంచి కూడా వదిలిపెట్టి ప్రియులారా మరి క్రీస్తు కొరకు ప్రియులారా, క్రీస్తు యొక్క రాయబారులుగా వారు జీవించి ఉంటున్నారు. అధికారం లేదా అధికారాన్ని కోరుకోవటంలో మరి కాదని ఇక్కడ మరి తెలియజేస్తుంది. నాట్ ఇన్ సీకింగ్ పవర్ ఆర్ ప్రివిలేజ్. ఏదో అధికారం కానివ్వండి, లేకపోతే అధికారం ఆ యొక్క పవర్ ప్రియులారా, హోదా అవి కావాలని చాలా మంది కూడా ఎంత ప్రయాసపడుతుంటారు ఆ పదవుల కోసం. మరి అటన్నిటి కొరకు కూడా ఎంతో ప్రయాసపడుతుంటారు. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు దీనత్వంలో ఎంతో గొప్పతనం ఉంటున్నది అని చెప్పి ప్రియులారా. మరి ఉదాహరణకు మరి వినయపూర్వకమైనటువంటి నాయకుడు, ద హంబుల్ లీడర్ ఎవరండి? దీనంతో ఉన్నటువంటి నాయకులు ఈ లోకంలో మన ఉంటున్నటువంటి సమాజంలో ఇటువంటి దీనత్వంతో ఉన్నటువంటి నాయకులు అవసరం ప్రియులారా. సిఇఓస్, ఎగ్జిక్యూటివ్స్, మరి వారిలో మరి ఒక కంపెనీ యొక్క ఒక ఎగ్జిక్యూటివ్ ప్రియులారా, ఆయన ఒక రోజు ఏమనుకున్నాడంటే, ఒకరోజు మరి తన ఉద్యోగులతో కలిసి పని చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు తన యొక్క ఛాంబర్లో ఆఫీసులో ఉండటం కాదు, కానీ టుడే ఐ విల్ గో అండ్ ఐ విల్ బి వన్ అమాంగ్ మై ఎంప్లాయీస్, వారితో కలిసి పని చేస్తాను అని చెప్పి తన కార్యాలయం నుంచి మరి ఆ యొక్క ఆఫీసు నుంచి ఆదేశాలు, రోజుకి ఇన్స్ట్రక్షన్స్ పోవటం, నోటీసెస్, ఈమెయిల్స్ ఇవన్నీ పోవటం కాదు, కానీ దానికి ప్రతిగా అతను తన చేతులను పైకి లేపి మరి అసెంబ్లీలో అయిన అవన్నీ పనులన్నీ కూడా సహాయం చేయటం, వాళ్ళతో కలిసి ఆ బృందంలో మరి తన బృందం యొక్క వారి యొక్క అవసరతలు, వారి యొక్క ఆందోళనలు, వారి యొక్క స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అవన్నీ కూడా తెలుసుకుంటాడు పిల్లల. తన కార్మికులకు సేవ చేయటానికి మరియు వారితో నిమగ్నం అవ్వటానికి ఆయన చూపినటువంటి సంకల్పం నిజంగా ఎంతో గౌరవము, మరియు తన యొక్క జట్టు కృషి యొక్క సంస్కృతిని పెంచుతుంది పిల్లల. హిస్ విల్లింగ్నెస్ టు సర్వ్ అండ్ ఎంగేజ్ విత్ హిస్ వర్కర్స్ ఫాస్టర్డ్ ఎ కల్చర్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ టీమ్ వర్క్. ఒక టీంలో ఉన్నప్పుడు ప్రియులారా మరి అందరు కూడా ఎవరి రోల్ వాళ్ళు చేయాల. అందరూ కలిసి పనిచేసినప్పుడే మరి మనం దాని యొక్క టార్గెట్ రీచ్ అవ్వగలం ప్రియులారా. ఏ ఒక్కరైనా సరే సరిగా చేయకపోతే, లేజీగా ఉన్నా, కొంచెం మరి మిస్బిహేవియర్ చేసినా సరే అదంతా కూడా టీముకు లేకపోతే ఆ కంపెనీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క పూర్వకమైనటువంటి చర్య క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ప్రియులారా. దిస్ యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ రిఫ్లెక్టెడ్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్, గ్రేట్నెస్ త్రూ సర్వీస్. కాబట్టి ప్రభుని ఎరిగినటువంటి వారముగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క నిజమైనటువంటి సేవలో ప్రియులారా మరి ఎంతో హ్యూమిలిటీ అవసరము. క్రీస్తును కలిగినటువంటి ఆ మనసును మనం కూడా కలిగి ఉందాం ప్రియులారా. క్రీస్తు కలిగినటువంటి మనస్తత్వం, ఆ యొక్క మైండ్ సెట్. మరి రెండవదిగా సేవ యొక్క స్వభావము. ఈ యొక్క ఆ సేవ యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు చేసినట్టుగా సేవ చేయటానికి మరి ఇదేంటంటే దృక్పథములో సమూలమైనటువంటి మార్పు అవసరం పిల్లలారా. ఏ రీతిగా మనం ఇటువంటి సేవ చేయటం అంటే మరి ఇట్ రిక్వైర్స్ ఎ రాడికల్ షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. మన యొక్క దృక్పథంలోనే, థింకింగ్లో, ఆలోచనలోనే, ఆ మైండ్ సెట్లోనే ప్రియులారా అది అంతా కూడా మారాల. పాజిటివ్ యాటిట్యూడ్, ఆ యొక్క యాటిట్యూడ్స్లో వాటన్నిటిలో కూడా మన యొక్క తలంపులు క్రీస్తు కలిగినటువంటి మనసు కలిగినటువంటి క్రీస్తు చెప్పినట్లుగా జీవించటము, విధేయులం అవ్వటం, లోబడటము, దేవుని చిత్త ప్రకారం చేయటం, ఆల్వేస్ అవైలబుల్ టు హిమ్, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రియులారా. దీని అర్థం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటము మరియు మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావటానికి సిద్ధంగా ఉండాలి ప్రియులారా.
మనందరం కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఎందుకు రిస్క్ తీసుకోవటం, ఎందుకు ఆ రాత్రుల్లో ప్రయాణం చేయటము, ఎందుకు శ్రమ పడటము, కుటుంబంతో ఎంత హ్యాపీగా ఉండవచ్చు, లేకపోతే సుఖంగా ఉండవచ్చు అనే చాలా మంది కూడా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావట్లేదు ప్రియులారా. నన్ను 2005 సంవత్సరంలో మరి ప్రభు వారు పిలిచి ఉంటున్నాడు మరి చైనా దేశానికి వెళ్ళటానికి. అక్కడ ఉన్నటువంటి ఒక ఆ, ఆ, అధికారి నన్ను, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ లైక్ యూ, వుడ్ యూ కమ్ హియర్ అండ్ హెల్ప్ అస్, సర్వ్ అస్ అని చెప్పి అన్నప్పుడు ఎంతో ప్రార్థన చేసి మరి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మరి అంతేకాకుండా మరి బైబిల్ సేవకుల యొక్క ఆశీస్సులు, మరి దేవుని చిత్తం తెలుసుకోవటం, నా యొక్క భార్య యొక్క సహకారంతో కుటుంబంతో మరి చైనా దేశం 2005లో వెళ్ళటానికి సహాయం చేశాడు. ఆ న్యూ కల్చర్, న్యూ లాంగ్వేజ్, న్యూ హ్యాబిట్స్, ఆ యొక్క ఆ జియోగ్రాఫికల్, లేకపోతే అక్కడ వాతావరణం కూడా -10-15లో ఉంటుంది ప్రియులారా. ఫస్ట్ టైం అక్కడ ఆ మంచు పడేటటువంటిది, 5 నెలలు మంచులో ఉండేటటువంటి అనుభవము. కాబట్టి అటువంటి ప్రదేశానికి దేవుడు నడిపించి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రియులారా ఆ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రియులారా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, ఐఎమ్ రెడీ టు గో ఎనీవేర్ యూ సెండ్ మీ. మనం ఎప్పుడైతే ఎవరు నా కోసం పోతారు, హూమ్ షాల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ అని చెప్పి ప్రభు వారు చూస్తున్నాడు. మరి ఏజ్తో పని లేదు ప్రియులారా. ఎవరైనా సరే, యవనస్తులైనా సరే, ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయినా సరే, ఎవరైనా సరే దేవుడు ప్రపంచం నలుమూలలో కూడా వాడుకోవటానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి లెట్స్ మరి ప్రియారిటైజింగ్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటం, ప్రాముఖ్యత ఇవ్వటం, అది మనం తెలుసుకున్నప్పుడు ఎంత దూరమైన వెళ్తాము. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కోసం ప్రతి దినం కూడా మరి ఎక్కడో నేను ఇటు పక్క ఉంటానైతే తన కోసం 3-4 మైళ్ళు వెళ్ళి మరి తనతో కలిసి స్పెండ్ చేయటం, ప్రార్థించటము, మరి ఆ దేవుని యొక్క వాక్యం పంచుకోవటం, ఆ రీతిగా చేయటం వలన తను కూడా మారి ఉంటున్నాడు, రక్షణ పొంది ఉంటున్నాడు, సాక్షిగా ఉంటున్నాడు. కాబట్టి చూడండి, ఆ రీతిగా కొంత మరి మన యొక్క సమయాన్ని వెచ్చించాలా, త్యాగం అవసరము, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని చెప్పి ప్రభు వారు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి మూడవదిగా త్యాగము మరియు సేవలో జీవించటము, మనందరినీ కూడా మరి అటువంటి లివింగ్ అవుట్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్, ఈ వాక్య భాగం నుంచి మనం మరి ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, మన దైనందిన జీవితంలో క్రీస్తు మనస్తత్వాన్ని ఎలా రూపొందించవచ్చు. మరి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు కదా, క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అంటున్నాడు. ఏ రీతిగా మనము అటువంటి మైండ్ సెట్ను కలిగి ఉండటానికి ఏ రీతిగా మన యొక్క దైనందిన జీవితంలో మరి మనం చేయవచ్చును. మరి ఉద్దేశపూర్వకంగా సేవ చేయండి. సర్వ్ విత్ ఇంటెన్షనాలిటీ, మరి ఒక పర్పస్ తోటి, ఒక గురితోటి మనం పాజిటివ్గా ఉన్నప్పుడు బీ పాజిటివ్, బీ యాక్టివ్ అని చెప్పి మీ చుట్టూ ఉన్న వారికి సేవ చేయటానికి అవకాశాల కోసం చూడండి. వి నీడ్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు సర్వ్ దోస్ అరౌండ్ అస్. అనేక అవసరాలు ఉంటున్నాయి ప్రియులారా. వాలంటీర్స్ ఆర్ రిక్వైర్డ్. అనేక మరి మనకున్నటువంటి స్కిల్స్ ఒకవేళ వేరే వారిలో ఉండకపోవచ్చు ప్రియులారా. ఆ యొక్క స్కిల్స్ అన్నిటిని కూడా, మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, మరి ఇటువంటి స్కిల్స్ అన్నిటిని కూడా చక్కగా మరి మనం లీడర్షిప్ స్కిల్స్, మరి నాయకత్వపు లక్షణాల నుంచి లీడర్గా ఉండి ఒక గ్రూప్ను నడిపించవచ్చు పిల్లలారా. చక్కగా కమ్యూనికేట్ చేసే వాళ్ళంటే ఆ రీతిగా కమ్యూనికేట్ చేయవచ్చు. అనేక ఫీల్డ్స్ ఉంటున్నాయి. నన్ను దేవుడు ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, ఇది లైబ్రరీ సైన్స్ ద్వారా అది ఎవరు తీసుకోరు అటువంటి సబ్జెక్టును, కానీ తక్కువ దాని నుంచి నిన్ను హెచ్చిస్తానని చెప్పి ప్రభు వారు ఆ రీతిగా నన్ను ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకొని గ్లోబల్గా మరి అనేక ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ లైబ్రరీస్లో పనిచేయటానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆ రీతిగా మనకు ఉన్నటువంటి స్కిల్స్ మనం అవైలబుల్గా ఉన్నప్పుడు, సంపూర్ణంగా విధేయులమైనప్పుడు దేవుని యొక్క స్వరం వింటాం, దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటాం, దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తాం ప్రియులారా. అనేక మరి స్థానిక ఆశ్రయాల్లో స్వచ్ఛంద సంస్థలు ఉంటున్నాయి, వాటిలో కూడా మనం పనిచేయవచ్చు. హెల్పింగ్ నైబర్స్, మరి ట్యూటరింగ్ చేయవచ్చు, పేద విద్యార్థులకు మనం చెప్పవచ్చు, మరి లేదా అవసరతలో ఉన్నటువంటి స్నేహితులను సంప్రదించవచ్చు, వారితో కొంత స్పెండ్ చేయవచ్చు. మరి మీ చర్యలు క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేలాగా ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి, ఆ యొక్క కరుణ, ఆ యొక్క జాలి,
ఆ యొక్క మనసును మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంతేకాకుండా చురుగ్గా వినటం సాధన చేయండి. వి నీడ్ టు ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్. ఎక్కువగా మరి ఎంతగా మనం స్వరం విన్నప్పుడు పిల్లారా వారి యొక్క సాధక బాధలను అర్థం చేసుకుంటాం, గ్రహిస్తాము. ఆ దేవుడు మరి మన వంతు వారికి సహాయం చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మరి ఇతరులకు సేవ చేయటం అంటే వారి కష్టాలను వినటం పిల్లలు, కరుణతో కూడినటువంటి చెవిని అందించటం అంటే ఒకరి జీవితంలో గణనీయమైనటువంటి మార్పు మరి కలిగిస్తుంది పిల్లలు. వారితో మరి వినినప్పుడు వారికి మనం సహాయం చేసినప్పుడు ఇన్ టర్న్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ పిల్లలు. అనేక మందికి మరి నేను చైనాకి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు మరి తెలియజేసి ఉంటున్నాడు. మరి మా ప్రిన్సిపల్ ఇట్లా మాకు కంప్యూటర్ సైన్స్ టీచర్ కావాలా, లేకపోతే కెమిస్ట్రీ టీచర్ కావాలా అన్నప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పినప్పుడు వారు కూడా రెస్పాండ్ అయ్యి అప్లై చేయటం, వారు కూడా రావటం చేశాడు. అప్పుడు ఒక్కడిగా ఉండేటటువంటి వాడిని మరి మేము ముగ్గురం కలిసి 3 ఫ్యామిలీస్ పిల్లలు తెలుగు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు చైనాలో. ఆ రీతిగా ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇంకా అనేక తర్వాత హాంకాంగ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా అనేక ఫ్యామిలీస్తో కనెక్ట్ అవ్వటానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి కరుణతో కూడినటువంటి ఆ యొక్క చెవిని అందించమని మనం దేవునికి ప్రార్థిస్తాం ప్రియులారా. మరి వినయాన్ని స్వీకరిద్దాం. ఇదేంటో మరి అవైలబుల్గా ఉండటమే కాదు, వినటమే కాదు, వినయం కూడా ప్రియులారా. లెట్స్ ఎంబ్రేస్ హ్యూమిలిటీ. ఇక్కడ యేసు ప్రభువారిలో చూస్తే తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునితో సమానముగా ఉండటం అనే కాకుండా మరి మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించాడు పిల్ల. మరి తను తాను రిక్తునిగా చేసుకున్నట్లు మనకు గొప్ప ఎగ్జాంపుల్గా ఉంటున్నాడు, రోల్ మోడల్గా ఉంటున్నాడు. ఆయన యొక్క మాదిరిలో మనం వెళ్దాము. యేసు వైపు చూచు ప్రియులారా. మన యొక్క మరి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని అయినటువంటి యేసు వైపు చూచు మన పందెపు రంగంలో ముందుకు వెళ్ళమని చెప్పి చెప్తున్నాడు ప్రియుల. హెబ్రీ 12వ అధ్యాయంలో ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి వినయము లోతైన సంబంధాలకు మరి గొప్ప సేవకు కూడా తలుపులు తీస్తుంది. మనం ఎంత దీనత్వంగా ఉన్నప్పుడు ప్రియులారా మరి ఎన్నో అవకాశాలు దేవుడు మనకు సహాయం ఇస్తాడు ప్రియులారా. కాబట్టి మనం తగ్గించుకుందాం. మన యొక్క మరి ఈ సెల్ఫ్ ఎంప్టీయింగ్ మనం మర్చిపోదాం. ఏ పని అయినా చేయటానికి మరి మనం సిద్ధపడినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అంతేకాకుండా మరి దయగల పదం ఒక శక్తి, ద పవర్ ఆఫ్ ఎ కైండ్ వర్డ్. మరి ఆ దయగల మాటల కోసం ఎంతో మంది చూస్తున్నారు. ఒక తరగతిలో ఒక విద్యార్థి కష్టపడుతున్నప్పుడు మరి ఆ ఉపాధ్యాయుడు గమనించి ప్రియులారా అతన్ని మందలించడానికి బదులు, శిక్షించడానికి బదులు, సరైన మార్కులు రావట్లా, హోంవర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాడు, ప్రాపర్గా క్వశ్చన్లు అడిగితే చెప్పలేకపోతున్నాడు, అతన్ని గద్దించవచ్చు. చాలా మంది టీచర్లు ఏంటంటే ఎంతో కోపపడుతుంటారు, వాళ్ళని గద్దిస్తుంటారు, మరి అందరి ముందు కూడా షేమ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఉపాధ్యాయుడు అయితే వెళ్ళి ప్రోత్సహించి ఎంకరేజ్ చేయటం, ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయటం, మరి అలాగనే అతన్ని ప్రేమించటము, తన యొక్క ఎందుకు ఆ రీతిగా ఉంటున్నాడో అర్థం చేసుకోవటం, అవన్నీ కూడా చేసినప్పుడు అతను ఎంతో ఎంకరేజ్ చేయబడ్డాడు పిల్లల. ఆ దయగల సరళమైనటువంటి చర్య విద్యార్థి యొక్క పనితీరు అంతా కూడా ఇంప్రూవ్ అయింది, మెరుగుపడింది, గొప్పగా మంచి మార్కులు రావటం అనేటువంటి చూసి ఉంటున్నారు. కాబట్టి అటువంటి దయతో కూడినటువంటి మాటలు, కరుణతో కూడినటువంటి మాటలు ప్రియులారా ఎంత అవసరమైనవి. ప్రేమతో సేవ చేయటానికి మరి ఆమె చూపినటువంటి, ఆ టీచర్ చూపినటువంటి ఆ సంకల్పం పాఠశాలలో అతని అనుభవాన్ని మార్చివేసింది. ఆ స్టూడెంట్ యొక్క అనుభవం ప్రియులారా ఎంత ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది, మంచిగా మరి గ్రాస్ప్ చేయటం అనేటటువంటిది వచ్చినది, మరి స్మార్ట్ బాయ్గా తయారవటం అనేటువంటి జరిగింది పిల్లలారా. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ఉన్నటువంటి సమాజంలో ఎంతో మంది ఐసోలేటెడ్ పీపుల్, సెక్లూడెడ్ పీపుల్, మరి ఎంతో మరి అవసరతలో ఉన్నటువంటి వారు, నీడీ పీపుల్, సఫరింగ్ పీపుల్ మరి ఉంటున్నారు. అటువంటి వారికి మన వంతు మరి సహాయం చేద్దాం. మన వరకు ఇంట్లోనే ఉండటం లేకపోతే ఇది కాదు, కానీ లెట్స్ గో అవుట్, ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ టు అదర్స్. ఈ రీతిగా మేము గ్లోబల్ మినిస్ట్రీస్ పెట్టి అనేకులను రీచ్ అవుతున్నాం. ప్రతి దినం కూడా అనేక మంది నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే మరి ఈ లైబ్రరీకి వారికి అవసరమైనటువంటి పుస్తకాల కొరకు కానివ్వండి, లేకపోతే అనేక రీతులుగా ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులతో దేవుని మహిమపరచడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.
మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీ యొక్క జీవితాన్ని బట్టి వందనాలు. ఈ లోకానికి వచ్చి ఎంతగా రిక్తులయ్యారు ప్రభా. మీ యొక్క ఆ యొక్క తండ్రి మనసు అంతా కూడా ప్రభా పరలోక రాజ్యము, మరి ఇతరులను కూడా పరలోక రాజ్యం చేరాలన్నట్టు ఆశతోటి ఆ బోధల్లో మీ యొక్క మాటల్లో తండ్రి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పి మీరు చెప్తున్నారు ప్రభా. ఎంత దీనత్వం మేము చూస్తున్నాం ప్రభా. ఎంతగా ప్రభా శిష్యుల యొక్క పాదాలను మీరు కడిగి ఉంటున్నారు ప్రభా. ఓ గొప్ప నాయన, అటువంటి దీనత్వము, ఆ యొక్క సర్వెంట్ నేచర్ను ప్రభా, ఓ తండ్రి మాకు దయచేయండి మీ కొరకు ప్రభా. ఓ గొప్ప నాయన, ఇతరులకు సర్వ్ చేయట్లో ప్రభా మా జీవితాలను వెచ్చించడానికి సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి కుటుంబ ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా వారికి సరైనటువంటి ప్రభ లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి ప్రభ. తల్లిదండ్రుల యొక్క ఆశల్లో తండ్రి మరి ప్రభ వారి యొక్క హృదయ వాంఛలను తండ్రి తీర్చమని వేడుకుంటున్నాము. కుటుంబ సమస్యల్లో మీరు సహాయం చేయండి ప్రభ. ఓ గొప్ప నాయన తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభ తమను తాము సమర్పించుకొని ప్రభ. గొప్ప నాయన మేమందరం కూడా ప్రభ మీ బాటలో వెలుచు ప్రభ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు విన్నటువంటి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నది. మరి ఇంకా దీన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. మరి మీ ఇంకా ఈ యొక్క పరిచర్యలో వాలంటీర్స్గా ఉండాలనుకున్నటువంటి వారు ఈ లైబ్రరీ కానివ్వండి, అనేక రీతులుగా సండే స్కూల్ పరిచర్యలో మరి వీటిల్లో సహాయం చేయాలనేటువంటి వారు యూ కెన్ కాంటాక్ట్ మీ యొక్క ప్రార్థన అవసరాలతో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ విత్ ద నంబర్ గివెన్ దేర్ ప్రియలాగా. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే.